ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములండి. అందరూ బాగున్నారా? ప్రభు మనల్ని అందరిని ప్రేమించి మరి నూతన దినాన్ని ఉచితంగా అనుగ్రహించారు కదా. కొద్ది నిమిషాలు ఈ స్తోత్ర ప్రార్థనలు ఆయన మాటలు మనం ధ్యానం చేద్దామండి. యాత్రికులుగా మనం జీవించేటువంటి ఈ జీవితంలో, ఈ ఆత్మీయ యాత్రల్లో లేకపోతే ఈ బాహ్య యాత్రల్లో కూడా మనం ఎక్కడికైనా ప్రయాణమై వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు దానికి కావాల్సినటువంటి ప్రతి సామాగ్రి, ప్రతి ఉపకరణము మనం ఎలాగైతే ముందుగా సిద్ధపరిచి పెట్టుకొని జాగ్రత్తగా ఆలోచన చేసి ఎలాగైతే ప్రయాణమై వెళ్తామో అలాగనే మన ఆత్మీయ జీవితానికి సంబంధించి కూడా అలాంటి మెళకువలు మనకు తెలిసి ఉండాలండి. అలాంటి జాగ్రత్త మనం కలిగి మనం ప్రయాణాలు చేయాలి కదా. ఈ కొంతకాల ప్రయాణాలకే, ఈ కొద్ది సంవత్సరాల ప్రయాణాలకి, లేకపోతే కొద్ది రోజుల ప్రయాణానికి, కొద్ది నెలల ప్రయాణానికి మనం ఇంతలా ఆలోచన చేసి జాగ్రత్తలు తీసుకొని ఏమేమి అవసరాలు పడతాయి, ఎలాంటి ఉపయోగాలు జరగబోతున్నాయి ఏంటి అని ఎంత ఆలోచన చేస్తాం కదా. మరి యుగాలు ఉండేటువంటి నిత్య జీవాన్ని చేరుకోవాలంటే, ఆ పరలోకాన్ని చేరుకోవాలనంటే ఇంకెంత ఆత్మీయమైనటువంటి జీవితం మనం కలిగి ఉండాలండి. ఒకసారి ఆలోచన చేయండి. అందుకే పౌలు భక్తుడు అంటారు అద్భుతమైన మాట కొరింథీ పత్రికలో ఏమనంటే, అదృశ్యములైనవి నిత్యములు, దృశ్యములైనవి అనిత్యములు అంటారండి. అంటే కంటికి కనపడేవి అవి అనిత్యములు, అంటే కొంతకాలం ఉండిపోయేవే. కానీ అదృశ్యమైనవి మాత్రం నిత్యములు, మనకు కంటికి కనపడినవి ఇక యుగాలు అనమాట, లిమిట్లెస్, ఇన్ఫినిటీ. కాబట్టి అట్టి నిత్య జీవం మనం పొందుకోవాలనంటే ఆత్మీయ పోరాటంలో, ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి ప్రతి ఉపకరణం మనం కలిగి ఉండాలండి. అటు కృప దేవుడు మనందరికీ దయచేయగాక. ఆమేన్.